హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అది కడుపుకి చల్లగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. అదేంటంటే కర్డ్ రైస్. కర్డ్ రైస్ ఏంటి, పెరుగులో అన్నం వేసుకుంటే అదే కర్డ్ రైస్ కదా, అదేమైనా పెద్ద బ్రహ్మ విద్య అని అనుకోవచ్చు. కానీ నేను చూపించినట్టుగా కనుక చేసుకుంటే మనకు అలా నోట్లో పెట్టుకోగానే వెన్నపూసలాగా గొంతులోకి జారిపోతుంది. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మనం ఈ కర్డ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఉడికించుకున్న రైస్ని తీసుకోవాలి. అందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఈ రైస్ని మనం గరిటెతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మనకి అన్నం వేడిగా ఉన్నప్పుడు ఇలా గరిటెతో మెదుపుకుంటే త్వరగా మెత్తగా అయిపోతుంది. మనం అన్నం ఉడికించుకున్నప్పుడే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి అన్నాన్ని. అప్పుడు మనం కర్డ్ రైస్ని చేసుకుంటే మనకి వెన్నపూసలాగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి. అందుకని చెప్పి నేను రైస్ని మెత్తగా ఉడికించుకోవటం వల్ల నాకు గరిటెతో మెత్తగా చేసుకున్న ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదండి నాకు ఎంత మెత్తగా అయితే రైస్ ఉందో. గరిటెతో కాకుండా చేత్తో కలుపుకున్నా పర్లేదండి. మనం చిన్నపిల్లలకి మెత్తగా అన్నం పిసికి పెడతాం కదా, ఆ విధంగా చేసుకోవాలి. రైస్ కుక్కర్లో రైస్ వండుకోవటం వల్ల అందరికీ గట్టిగా తినటం అలవాటు అయిపోయి ఇలా మెత్తగా తినటం ఎవరికి అలవాటు ఉండట్లేదండి. కుక్కర్లోను రైస్ కుక్కర్లోను అన్నం వండుకొని తినటం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా త్వరగా వచ్చేస్తున్నాయి అన్నమాట. అదే పూర్వం అయితే అన్నం వార్చుకొని తినేవారండి, ఏ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదనమాట. ఇప్పుడు కూడా చాలామంది అలా అన్నం వార్చుకుని తింటున్నారండి, అందులో మేము కూడా ఒకరనమాట. ఇప్పుడు నేను ఈ రైస్లోకి పాలుని పోసుకున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ పాలు అయితే పోసుకోవాలి. ఈ పాలు పోసుకోవటం వల్ల మనకి కర్డ్ రైస్ చాలా కమ్మగా ఉంటుంది. పట్టు పెరుగుతోటి కలిపేసుకుంటే కర్డ్ రైస్ అయిపోతుంది కదా అని అనుకుంటారు, కానీ మనకి ఇందులో ఉన్న టేస్ట్ అనేది బయటికి రావాలంటే ఈ పాలుని యాడ్ చేయాలండి. మనకి హోటల్లో తెచ్చుకుని తింటాం కదా మనం పెరుగన్నం, అబ్బా ఎంత బాగుంది, చాలా కమ్మగా ఉంది అని అనుకుంటాం కదా, వాళ్ళు ఇలాగే కలుపుతారండి. అందుకనే మీకు ఈ సీక్రెట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. నేను ఇందులోకి 1/2 లీటర్ పెరుగుని అయితే యాడ్ చేసుకున్నానండి. చిక్కటి పెరుగు వేసుకోండి, బాగుంటుంది, టేస్ట్ కమ్మగా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకొంచెం పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. ఇది ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నామంటే ఇంకొంచెం గట్టి పడిపోతుందండి. తర్వాత మనం కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే పెరుగు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెరుగు అన్నానికి మనం తాలింపు పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను మజ్జిగలో వేసుకునే మిరపకాయని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కర్డ్ రైస్కి మంచి కాంబినేషన్ అనమాట. ఒక పెరుగు ముద్ద పెట్టుకొని ఈ మజ్జిగ మిరపకాయని కొరుక్కుని తింటే ఆ టేస్టే వేరండి, అంత బాగుంటుంది. నేను మజ్జిగ మిరపకాయని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పుని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇందులోకి జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే కొన్ని పెద్దవిగా వేసుకున్నాను. మనం తినేటప్పుడు ప్రతి స్పూన్కి ఒక్కొక్క జీడిపప్పు పలుకులు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి. ఇవన్నీ కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మీకు కావాలంటే అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ మా ఇంట్లో తినరు, నేను అందుకని చెప్పి అల్లం ముక్కలను అయితే యాడ్ చేసుకోవట్లేదు. ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫ్రై అయితే సరిపోతాయి అన్నమాట. ఈ ఫ్రై అయిన పోపులన్నీ కూడా మనం కర్డ్ రైస్లోకి యాడ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, మొత్తం అన్నీ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. మనం ఆయిల్తో సహా వేసేసుకోవాలండి. కొన్ని జీడిపప్పులను తీసుకుని మనం పక్కన పెట్టుకుంటే లాస్ట్లో డెకరేషన్కి ఉపయోగపడతాయి. మొత్తం అన్నీ కూడా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, కర్డ్ రైస్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే ఇంకొంచెం పలుచగా కావాలంటే ఇంకొంచెం పెరుగును కానీ వాటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిన తర్వాత మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి.
ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుందన్నమాట. మనకి ఇంట్లో రైస్ మిగిలిపోయినా కూడా అది పడేయకుండా ఈ విధంగా చేసేసుకున్నా కూడా చక్కగా పిల్లలు పెద్దలు అందరూ కూడా తినేస్తారు. పెరుగు వేసుకుని తినమంటే మాత్రం తినరు కానండి, ఇలాగా పోపులు తాలింపు పెట్టి మాత్రం వేస్తే చక్కగా తినేస్తారండి. నిజంగా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఇలా చేసుకుని తింటే మాత్రం అమృతంలా ఉంటుందండి, అంత బాగుంటుందన్నమాట. ఇలాగ ఒక మజ్జి మిరపకాయ పక్కన పెట్టుకొని కొన్ని దానిమ్మ గింజలు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దానిమ్మ గింజలను వేసుకొని తిన్నామంటే మనకు పొట్టలో వేడి చేసినా కూడా చాలా చల్లగా ఉంటుందండి ఈ రెసిపీ తిన్నామంటే. ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. సో లేట్ చేయకుండా ఈ వీడియోని చూసి మీ అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోని చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.